నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. బాలకృష్ణ గారికి ఈ అవార్డు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ సతీమణి వచ్చి ఈయనకి విష్ చేయడానికి వస్తే, అంటే వచ్చిన క్రమంలో ఆయన చెల్లెలు భువనేశ్వరి గారు ఏదో కొన్ని సెటైర్లు వేశారట. మ్యాన్షన్ హౌస్ ఇంక వదలవా, తాగుడు మానవా అనేసి. ఈయన కూడా సరదాగానే సమాధానం ఇచ్చారని చెప్తున్నారు. అన్నా చెల్లెల అనుబంధం అండి అది. ఆ ఫ్యామిలీ వాళ్ళ పద్ధతులకి పెట్టింది పేరు. అంటే అందరి ఫ్యామిలీస్ పద్ధతులతోనే పెంచుతారే అనుకోండి. కానీ వాళ్ళు లైమ్ లైట్‌లో ఉండే సెలబ్రిటీస్ కాబట్టి నట్ట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పిల్లలు ఎంత పద్ధతిగా పెంచుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉండవా, ఇవన్నీ ఉండవా అని పక్కన పెడితే, ఆయనకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నారా భువనేశ్వరే పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. దాంట్లో ఆమె జస్ట్ అందరూ వచ్చారు, ప్రముఖులంతా వచ్చారు. నా అన్నకి అవార్డు వచ్చింది. అంటే అదొక ఆభరణం వాళ్ళకి. వాళ్ళకి ఎంత ఆస్తులున్నా ఏమున్నా గూడా, ఆయన కీర్తికి గవర్నమెంట్ ఇచ్చిన పురస్కారం అనుకోవచ్చు. దాన్ని ఆయన కూడా స్వీకరించడము, ప్లస్ ఆయన మాటల్లో కూడా ఆయన కొన్ని పాపం తెలియక మాట్లాడారో, తెలిసి మాట్లాడారో కానీ, తెలిసే మాట్లాడుంటారని అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు నాకు ఇది రావాలి, ఇది చెయ్యాలి, నాకు ఇవన్నీ ఉండాలని అనుకునే మనిషి కాదు. ఎందుకంటే చేసుకుంటూ పోతాడు. ఆయన ఎన్ని సినిమాలకి ఎంతమంది ట్రోల్స్ చేశారండి. అవును. అయినా సినిమాలు ఆపేశాడా? చూడకుండా ఉంటారు ఆయన. ఎంతమంది ఆయన తొడగొడితే చైన్లు వెనక్కి వెళ్తాయి, ఇవి వెనక్కి వెళ్తాయి అని అన్నీ మాట్లాడారు. జనాలని ఆనందపరచడమే కదా వాళ్ళ వృత్తి. దానికి మించి ఎంత మంచి పనులు చేస్తున్నాడు ఆయన. అందరూ ఒక్కసారి ఏదైనా కనిపించింది గన్నులతో కాల్చేస్తాడు, అమ్మాయిల గురించి అసభ్యకరంగా స్టేజ్ మీద మాట్లాడతాడు, లేకపోతే ఫ్యాన్స్ని కొడతాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారే కానీ అవతల పక్క వాళ్ళు ఏం చేశారని మాట్లాడట్లేదే. ఈయనే కావాలని మాట్లాడేస్తాడు, ఈయనే కావాలని వీళ్ళు కొట్టేస్తాడు. ప్రైవసీ అనేది ఎవరికైనా ఉంటుంది. సరే, స్టేజ్ మీద అమ్మాయిల గురించి అసభ్యకరంగా మాట్లాడతాడు అంటే, ఆయన మాట్లాడిన తీరు తెన్ను అనేది ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఆలోచించాలి. దాన్ని పట్టేసుకొని ఒక మనిషిని నువ్వు క్యారెక్టర్లెస్గా క్రియేట్ చేస్తే ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఎందుకు ఉంటాడండి? ఇంతమంది అంటే ఎన్టీఆర్ గారి కొడుకు ఏమైనా మాట్లాడేయచ్చా అని చెప్పి ఎవరైనా ఆపకుండా ఉంటారా? మరి వాళ్ళ తండ్రి ఇచ్చిన పెంపకం తప్ప. అలాంటిది ఏమంటే అవి మాట్లాడేస్తున్నారు ఆయన గురించి. ఆయనలాగా ఎదగి చూపించండి, అప్పుడు మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు నాకు కూడా తప్పు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఆయన ఉండే సిచ్యువేషన్ ఏంటి, ఆయన మాట్లాడిన తీరేంటని ఆలోచిస్తాను నేను. జనాలు ఎంటర్టైన్ చేయడం కోసమే కదా. మైట్ బీ ఆ టైంలో కొన్నిసార్లు నోరు స్లిప్ అయ్యి ఉండొచ్చు కూడా కొన్ని విషయాల్లో, అది మనకు తెలియదు. ఎందుకంటే మనం అవతల పక్కన ఉండే వాళ్ళ మీద చనువు కూడా మాట్లాడుండొచ్చు, చనువుతో మాట్లాడుండొచ్చు. అంటే బాలకృష్ణ గారు కాబట్టి స్టేజ్ మీద ఏమైనా మాట్లాడచ్చా, యాంకర్ ఏమైనా అడిగేస్తుంది మాట్లాడచ్చా అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ బాలకృష్ణ గారికి కూడా విచక్షణ అనేది ఉంటుంది. ఆయన కూడా మనలాగే మనిషే. వాళ్ళ తండ్రి పెంపకాన్ని తప్పు పెట్టడం ఏంటి మీరందరూ కలిసి కమెంట్లలో? ఇది చాలా తప్పు. నిన్న ఆయన మాట్లాడింది ఏంటి, జస్ట్ నేను అలాంటివన్నీ ఆశించను, అది నాకు దక్కిందని దానికి నేను అర్హున్నయ్యానని నేను ఫీల్ అవుతున్నాను, ఆ అవార్డుకి నేను అర్హున్నయ్యానని నేను ఫీల్ అవుతున్నాను, నాకు అది వచ్చిందని నాకు ఆనందం కాదు, దానికి నేను వెళ్ళాను కాబట్టి అది నన్ను వర్ణించింది అంటే నేనే నాకు అవార్డు రావడం అదృష్టం కాదు, అవార్డుకి నేను అదృష్టము అన్నట్టుగా కమెంట్లు పెడుతున్నారు. తప్పేముంది? 64 ఏళ్ళు 65 ఏళ్ళ మనిషి ఇన్నాళ్ళుగా కష్టపడి శ్రమించి 10 మందికి అన్నం పెడుతూ 10 మంది జీవితాలను బాగు చేస్తూ ఒక జిల్లాకి, ఒక ఊరికి, ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటూ తండ్రి పేరు నిలబెడుతూ సినిమాలు తీస్తూ జనాలను అరలిస్తూ ఇప్పుడు కూడా ఆయన గొప్పగా చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారయ్యా గొప్పగా? దాన్ని తప్పేంటి? గవర్నమెంట్ తప్ప ఆయనకిచ్చి? ఆయన గొప్ప చెప్పుకుంటాడు, ఆయన గురించి గొప్ప చెప్పుకోకపోతే నువ్వు చెప్పుకుంటావా గొప్పగా? జనాలకి తెలియదు ఆయన సినిమాలు ఎంత అలరించాయో? ఏం చూడట్లే ఇప్పటిదాకా కూడా? బాలకృష్ణ గారిని ఏమైనా తీసి పక్కన పెట్టారా? ఎందుకు, ఎవరికి గొప్ప, ఎందుకు ఆయనని అంత ట్రోల్ చేయడం? అది అన్నద్దని. నెక్స్ట్ విషయం, మ్యాన్షన్ హౌస్ అందరికీ తెలిసిందే. ఆయనకి ఇష్టమైన బ్రాండ్. ఏదో సాయంత్రం పూటనో సరదాగానో ఎవరైనా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, లేకపోతే మంత్కి ఒకసారి ఆయన స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆయన తీసుకునే డ్రింక్ ఆల్కహాల్ ఈజ్ డేంజర్ అని ఆయన కూడా చెప్తాడు. బాబు, నేనైతే తీసుకుంటాను, నాకు స్ట్రెస్, నేను పొద్దునుంచి పని చేస్తాను కాబట్టి మీరు తాగకండి అని చెప్తాడు. నేను తీసుకుంటున్నా కదా మీరు కూడా తాగండి అని ఏమంటారు కదా. మ్యాన్షన్ హౌస్ అంటే బాలకృష్ణ బ్రాండ్ అంటారు. అదే నారా భువనేశ్వర్ గారు, ఏమయ్యా దానికి నువ్వు బ్రాండా, నీకు అది బ్రాండా? ఏంటన్నా ఇది? మ్యాన్షన్ హౌస్ అంటే నీకు అంతెందుకు ఇష్టం?
మా చెల్లి మీద కన్నా నీకు అదే, నీ సినిమాల కన్నా నీకు మ్యాన్షన్ హౌస్ అంటేనే ఇష్టమే అన్నట్టుగా ఒక సెటరికల్గా నవ్వుతూనే అన్నారు. ఆయన కూడా అది కాదమ్మా, దానికి నేను బానిసని అవ్వలా, అదే నాకు బానిస అయ్యింది. నా భార్య ఒక కన్ను, అదొక కన్ను, అంతే, అంతకుమించి ఏమీ లేదని ఆయన కూడా నవ్వుతూనే చెప్పేశారు. ఇట్ డజంట్ మీన్ అన్నా చెల్లెల మధ్య ఉండే ఒక చిన్న చిలిపి, ఆ చిలిపితనాన్ని కూడా పెద్దది చేసేసి బాలకృష్ణ గారు మ్యాన్షన్ హౌసే తాగుతారంట, తాగి కొడతారంట, ఇవన్నీ ఎందుకు? అది కూడా మనం నవ్వుకుంటున్నాంగా, స్టేజ్ మీద చిలిపితనమేగా, అన్నా చెల్లెల మధ్య ఆ సంబంధం ఉండదా? ఎన్నాళ్ళకి మనం ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తున్నాం. అవును. మనం కూడా అవి చూసి అన్నా చెల్లెలు ఎంత బాగా, ఏ నిన్ను కూడా నేను అట్లా ఏడిపిస్తారా అని చెల్లెలు అనరా, అన్న కూడా అనరా? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ హౌ దే ఆర్. వాళ్ళు ఎలా ఉన్నారో మనం యాక్సెప్ట్ చేయగలగాలి. దానివల్ల నీకేమైనా నష్టం కలుగుతుందా? సమాజానికి ఏమైనా నష్టమా అది? ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వేసిన జోకులు సమాజానికి ఏమైనా నష్టమా? దానివల్ల నీ పిల్లలు ఏమైనా చెడిపోతున్నారా? నీకు వచ్చిందా పోనీ పద్మ అవార్డు? నువ్వు ఆయన్ని ఎందుకు అనడం? ఆయన ఈ ఏజ్లో కూడా ఆయన గొప్ప చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? ఇంక చచ్చిపోయిన తర్వాత చెప్పుకోవాలా ఎవరైనా గొప్పలు? ఉన్నప్పుడే కదా మనం మనిషి విలువ తెలుస్తుంది. అవును. ఆ వాల్యూ అనేది మనం ఇప్పుడు కదా నిలబెట్టాలి. లేనప్పుడు తెలుసుకొని నువ్వేం లాభం? సో బాలకృష్ణ గారికి భువనేశ్వరి గారికి ఉండే సంబంధం జనాలందరికీ చూపించే ప్రయత్నం చేశారు. అండ్ బాలకృష్ణ గారు వ్యాఖ్యానించిన మాటలు ఎవరికి నష్టపూరితంగా లేవు కాబట్టి అది అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదంటాను.